సావిత్రి విషయానికొస్తే, సావిత్రి బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో ఉన్నాము. సావిత్రి తన యోగాన్ని ప్రారంభించింది. సావిత్రికి యోగం చెయ్యమని దివ్యవాణి సందేశం వచ్చింది. ఆ సందేశం ప్రకారంగా సావిత్రి యోగం ప్రారంభించింది. మరి సావిత్రి యోగం ఎందుకు చేస్తుంది అంటే, సత్యవంతుని మృత్యువును ఎదుర్కోవటానికి, సత్యవంతుని ఎదుర్కోబోయే మృత్యువుతో తలపడటానికి సావిత్రి తనను తాను సిద్ధం చేసుకోవటానికి యోగం చేయటం మొదలుపెట్టింది. అయితే ఈ దశలో ఆమెకు దివ్యస్వరం నుంచి ఒక సూచన వచ్చింది. అది ఏమంటే, నువ్వు ముందుగా నీ అంతరాత్మను అన్వేషించు అని. సరే, సావిత్రి ఇప్పుడు అంతరాత్మను అన్వేషించాలి. ఇంతవరకు మనము సెకండ్ క్యాంటోలో చూసాము. ఇప్పుడు ప్రస్తుతం మనము థర్డ్ క్యాంటోలో ఉన్నాము. థర్డ్ క్యాంటో ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్, అంతరసీమల్లోకి ప్రవేశము. సావిత్రి తన అంతరాత్మను అన్వేషించాలంటే ముందుగా తనకు తాను లోపలికి పయనించాలి. ఈ లోపలికి పయనించేటప్పుడు ఎవరికైనా, ఏ సాధకుడికైనా కూడా ఆ సాధకుల్లోని 3 భాగాలు ఆటంకపరుస్తాయి. ఆ 3 భాగాలు ఏమంటే మనసు, ప్రాణము, శరీరము. ముందుగా శరీరం ఆటంకపరుస్తుంది. శరీరం ఎలా ఆటంకపరుస్తుంది అంటే, శరీరంలో ఉన్న ఇప్పుడు మనం ఎదుర్కొనే ఇనర్షియా కానీ, ఈ సోమరితనం కానీ, నిద్ర, ధ్యానానికి కూర్చున్నామంటే కొంచెం సేపు ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేయంగానే మనకు నిద్ర వస్తుంది. అలాగా నొప్పులు ఇలాంటివన్నీ శరీరం నుంచి. ఇంకా ప్రాణం నుంచి అంటే, ప్రాణం నుంచి కోరికలు కానీ, కోపం కానీ, భావావేశాలు కానీ, ఇవన్నీ ధ్యానంలో కూర్చొని మనం మనసు నెమ్మదిగా నిశ్చలం చేసుకుంటూ పోయే కొద్దీ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి సాధారణంగా. సో ఇలా ప్రాణంతో, అలాగే మనసుతో, మనసులోని ఆలోచనలతో, ఈ మూడింటితో ఏ సాధకుడైనా కూడా ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సావిత్రికి తను ఎప్పుడైతే మొత్తం తను నిశ్శబ్దం చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుందో, అంతర్సీమల్లోకి ప్రయాణం చేయటానికి కూర్చుందో, అప్పుడు ఆమెకు ఒక ఆదేశము వస్తుంది. అది ఏమంటే, మనిషి 3 అడుగుల సహాయంతో వామనుడిలాగా, ఇప్పుడు వామనుడు ఎలాగైతే, వామనావతారం మనకు తెలిసిందే దశావతారాల్లో, వామనావతారం ఎలాగైతే 3 అడుగులు తీసుకొని బలిచక్రవర్తిని 3 అడుగులు అడిగి, భూమి మీద ఒకటి, ఆకాశంలో ఒకటి, బలిచక్రవర్తి తల మీద ఒకటి పెట్టి ఏ రకంగా అయితే అహంకారాన్ని అదిమేశాడో, ఆ రకంగా మనిషి కూడా ఈ 3 సహాయంతో, ఏది మనసు, ప్రాణము, శరీరము, ఈ 3 సహాయంతో దైవం వైపుగా అడుగేస్తాడు. అతను దైవం కావడానికి అలాగా ఆస్కారం ఉంది. కాబట్టి సావిత్రిని కూడా ముందుగా ఈ 3 ప్రవేశించమని, ఈ 3 ఆటంకాలను అధిగమించమని సావిత్రికి ఆదేశం వస్తుంది. ఈ రకంగా సావిత్రి అంతరంలోకి పయనిస్తూ మొట్టమొదట ఎక్కడైతే భౌతికతలం ఉందో అక్కడ ఆమెకు రకరకాల వ్యతిరేకతలన్నీ కూడా, స్మాల్ ఎంటిటీస్ అన్నీ కూడా, వ్యతిరేక శక్తులు ఇవన్నీ కూడా అడ్డుకుంటాయి, ఆమెను ఆటంకపరుస్తాయి. వాటన్నింటినీ తొలగించుకుంటూ తన సంకల్పాన్ని పూర్తిగా ఇక్కడ భగవంతుని నామజపం మీద పెడుతుంది. ఇక్కడ నామజపం గురించి కూడా మనము చెప్పుకోవాలి. ఎలా అంటే, నామజపం గురించి శ్రీమాత మనకు చాలా గట్టిగా చెప్తారు. మదర్ భౌతిక కణాల రూపాంతరీకరణ, సెల్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు కూడా ఈ ఓం నమో భగవతే అన్న మంత్రాన్ని ఉపయోగించారు. ఇది మనకు తెలిసింది. ఇలా నామజపం అన్నది అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా కూడా, మనకు కూడా భౌతికతలో కానీ, లేదా మనసులో కూడా ఆలోచనలు ఎక్కువైనప్పుడు ఒక నామజపం, ఓం నమో భగవతే కానీ, మదర్ కానీ, మా అని కానీ, మా శ్రీ అరవిందో కానీ, ఈ రకంగా అనుకుంటూ ఉన్నప్పుడు అవన్నీ తగ్గడం జరుగుతుంది. అలాగే మనకు భౌతికంలో ఉన్న ఏమైనా నొప్పులు ఇలాంటివి కూడా ప్రాక్టికల్గా తగ్గుతాయి, కొంచెమన్నా తగ్గుతాయి. కానీ మనము దాని మీద, నామజపం మీద పూర్తి విశ్వాసంతో నామజపం చేస్తూ ఉండాలి. ఇలా సావిత్రి కూడా తన సంకల్పం మొత్తాన్ని కూడా కూడగట్టుకొని ఆ మొత్తం సంకల్పాన్ని భగవంతుని నామం మీద స్థిరపరిచింది. అపాన్ ద సేవియర్ నేమ్. ఈ జప ఫలితంగా సావిత్రిలోని సకల ఇంద్రియ ప్రచోదనలు మాయమయ్యాయి. అంటే ఆ ఇంద్రియాల మీద ఒక కంట్రోల్ అంటూ వచ్చింది. ఇంకా ఇంద్రియ ప్రచోదనలన్నీ కూడా ఏవేవైతే అంతవరకు ఆమె ఎదుర్కొంటూ వచ్చిందో అవన్నీ కూడా మాయమైపోయినాయి. వాటన్నిటి మీద ఒక కంట్రోల్ వచ్చింది. స్వేచ్ఛను, శాంతిని అనుభూతి చెందింది. ఇది
భౌతిక మనసు, లక్ష్యరహిత ఆలోచన, ఈ సంకల్పాలు ఏవైతే ఆలోచనలు సంకల్పం లేకుండా మనలో జరుగుతూ ఉంటాయో అది దట్ ఈస్ ఫిజికల్ మైండ్. అది కూడా దాని నుంచి కూడా బయటపడింది సావిత్రి. అక్కడి నుంచి ఇప్పుడు భౌతికం నుంచి మరి సావిత్రి నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది అని అంటే ఇక్కడ మన ప్రాణతలంలోకి అడుగుపెట్టింది సావిత్రి. ఇప్పుడు సావిత్రి భౌతిక తలం నుంచి స్వేచ్ఛను పొందింది. స్వేచ్ఛను పొందినప్పుడు సావిత్రి పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక విస్తారమైన విడుదల, విశాలమైన ప్రశాంత స్థలము ఆమెకు లభించింది. దానికంటారు లార్జ్ డెలివరెన్స్ కేమ్, వాస్ట్ కామ్ స్పేస్. మరి ఇక్కడ నిశ్శబ్దం అయితే సావిత్రికి వచ్చింది. మరి ఈ నిశ్శబ్దము, శాంతి అలాగే ఉంటాయా అంటే ఎలా ఉంటాయి? నెక్స్ట్ ఆమె ఇంకా ఇంకా కవర్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా అధిగమించాల్సినవి, ఓవర్‌కమ్ చేయాల్సినవి ఉన్నాయి. నెక్స్ట్ ఆమె ఎప్పుడైతే ప్రశాంతంగా, నిశ్శబ్దంగా భౌతిక తలాన్ని అధిగమించి కూర్చుందో వెంటనే ఏం జరిగిందో ఒక్కసారిగా ప్రాణతలం వచ్చి ఆమెను ముంచెత్తింది. ఈ ప్రాణం కూడా ప్రాణశక్తి ఎలా ఉంటుందంటే ఎంతో ఉద్ధృతంగా, ఎంతో విశృంఖలంగా, స్వేచ్ఛగా, ఎంతో శక్తివంతంగా ఉంటుంది. ఒక ప్రవాహంలాగా వచ్చి ఆమె మీదకు దూకుతుంది ప్రాణశక్తి. ఇప్పుడు మనము 491 పేజ్‌లో కొంచెం ఈ ప్రాణతలం గురించి మళ్ళీ ఒక్కసారి చూద్దాము. దానికి ముందుగా మనం ఈ భౌతిక తలంలో నామజపం ద్వారా భౌతిక తలాన్ని మనము అధిగమించవచ్చు అని చెప్పుకున్నాం. అక్కడ మనము ఎప్పుడైనా కూడా ధ్యానం చేసేటప్పుడు ఈ భౌతిక తలాన్ని మన కంట్రోల్‌లోకి, నియంత్రణలోకి తీసుకొని రావాలంటే 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఒకటి, ఇప్పుడు సావిత్రి చేసినవే ఇవి. సావిత్రి చేసినవి మనకు సాధనలో ఉపయోగపడేవి. ఎందుకంటే సావిత్రి సాధన మన సాధన కోసం సావిత్రి చేసిన సాధనే. మనల్ని మనము మన లక్ష్యం వైపుగా, మన గమ్యం వైపుగా ఎప్పుడు పుష్ చేసుకుంటూ ఉండాలి, ఒత్తిడి చేసుకుంటూ ఉండాలి. మన గమ్యం ఏంటి? వీటిని అధిగమించడము, మన అహాన్ని పూర్తిగా లేకుండా చేసుకోవటము, భగవంతునితో సంయోగం చెందటము, అంతరాత్మను ఆవిష్కరించుకోవడము, ముఖ్యంగా మనలోని సైకిక్ బీయింగ్‌ని ఆవిష్కరించుకోవటము. సో దీనికి మనం చేయాల్సిందేమంటే మొట్టమొదటిది మన మనల్ని టోటల్‌గా మన గమ్యం వైపుగా ఒత్తిడి చేసుకోవాలి మనల్ని మనము. ఆ తర్వాత మనకు ఏవేవైతే నెగటివిటీస్, ఈ వ్యతిరేకతలన్నీ వస్తాయో వాటన్నింటిని కూడా ఒక వైపుకు నెట్టేయాలి వాటిని. ఇంకా తర్వాతది రీజన్ అన్నదాన్ని. ఇక్కడ కూడా మనకు రీజన్ ఎప్పుడైతే కింద పడేస్తాం, రీజన్ లేకుండా చేసుకుంటామో మనం గత సెషన్‌లో, లాస్ట్ సెషన్‌లో కూడా చెప్పుకున్నాం. రీజన్ లేకుండా అసలు అంతరాత్మ అన్నది ఎక్కడ బురదలో పడిపోతుంది, ఏ శక్తి లేకుండా అని. అలాగా ఇప్పుడు రీజన్ అన్నదాన్ని పట్టుకోవాలి మనం. ఎందుకంటే రీజన్ లేకుండా వెళ్ళే స్థితికి మనం ఇంకా ఎదగలేదు. కాబట్టి ఒక రీజన్ అన్నది ఉండాలి. ఆ తర్వాత మన పూర్తి సంకల్పాన్ని భగవంతుని నామజపం మీద పెట్టాలి. ఇదే ఈ 4 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే మనము సాధన చేస్తున్నప్పుడు వచ్చే ఆటంకాలను అధిగమించవచ్చు. అలాగే ఓన్లీ వర్ సేఫ్ హూ కెప్ట్ గాడ్ ఇన్ దేర్ హార్ట్స్ అంటారు శ్రీ అరవిందులు. భగవంతుని తన హృదయంలో జాగ్రత్తగా, పదిలంగా పెట్టుకున్న వాళ్ళు సంరక్షించబడతారు అని. కాబట్టి ఎప్పుడు మనము భగవంతుడిని మన హృదయంలో, మన దీంట్లో, మన అంతరాత్మకు తోడుగా ఆ భగవంతుని అలాగా పెట్టుకొని ఉండాలి. అప్పుడు మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం. ఇక మనం ఇక్కడ బుక్‌లోకి వస్తామండి. పేజ్ 491. A while she moved through a blank tranquility of naked light from an invisible sun, a void that was a bodiless happiness, a blissful vacuum of nameless peace. But now a mightier dangerous front drew near. The press of bodily mind, the inconscience brood of aimless thought and will had fallen from her. Approaching loomed a giant head of life, ungoverned by mind or soul, subconscient vast. ఇది ఇక్కడ మనకు ప్రాణతలము ప్రవేశించడము. కొంచెం సేపు సావిత్రికి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? భౌతిక తలంలోని ఆటంకాన్ని అధిగమించింది కాబట్టి ఒక డెలివరెన్స్, ఒక స్వేచ్ఛ, ఒక ప్రశాంత స్థితి సావిత్రికి లభించాయి. అది కొంచెం సేపు మాత్రమే, కానీ అంతటితో అయిపోలేదు. ఇది ఇంకా ఫస్ట్ స్టెప్పే. ఒక్క భౌతిక తలాన్నే అధిగమించింది. ఇంకా కొంచెం సేపు ఒక అగోచర సూర్యుని దిగంబర కాంతికి చెందిన శూన్య ప్రశాంతతలోకి సావిత్రి ప్రవేశించింది. అది ఎలాంటి సంతోషం అంటే దానికి దేహం లేదు, శరీరం లేదు, దానికి పేరు లేదు. అలాంటి ఆ శాంతితో ఉన్న ఆనందమయ శూన్యం అది. దానికి నామరూపాలు లేవు. కానీ
ఇప్పుడు ఒక ప్రమాదము ఆమెకు దగ్గరయ్యింది. ఈ ప్రమాదమే ప్రాణశక్తి. ఇంతవరకు దేహంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంది. వాటిని అధిగమించింది. ఇప్పుడు ఆమె ప్రాణతలంలోకి ప్రవేశించింది. ఇక భౌతిక మనస్సు ఒత్తిడి చేస్తూ లక్ష్యం లేని ఆలోచనలు, ఈ సంకల్పము ఇవన్నీ కూడా ఆమె నుంచి పడిపోయాయి. ఎలా అయితే మనం చెప్పుకున్నామో ఒక సంకల్పం అంటూ లేకుండా మన ఆలోచనలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ సంకల్పం అంటూ లేకుండా యాంత్రికంగా ఫిజికల్ మైండ్ అది పడిపోయింది. ఇప్పుడు మనసు అంతరాత్మల ఆధీనంలో లేని అధోచేతన విస్తార ప్రాణశక్తి తలంలోకి ప్రవేశించింది సావిత్రి. ఇక్కడ ఏమంటే అధోచేతన అధోచేతన విస్తారతలోకి అధోచేతనలో ఉంటుంది ఈ ప్రాణతలము, దాంట్లోకి ప్రవేశించింది సావిత్రి. ఇక్కడ ఒక సమస్త శక్తి ఒక చోట గుమికూడి ఆ శక్తి మొత్తము ఒక ప్రమాదకర సాగరం లాగా తయారయ్యింది. ఇక్కడి నుంచి చూద్దాం. It tossed all power into a single drive. It made its power a might of dangerous seas. Into the stillness of her silent self, into the whiteness of its muse of space, a spate, a torrent of the speed of life, broke like a wind-lashed driven mob of waves. Racing on a pale floor of summer sand, it drowned its banks, a mountain of climbing waves. ఇక్కడ శక్తి మొత్తం సమస్త శక్తి ఒక చోట గుమిగూడి ఆ శక్తి మొత్తము ఒక ప్రమాదకర సాగరంలాగా తయారయ్యింది. ఒక సాగరంలాగా ఉంది ఆ ప్రాణశక్తి. ఇది ఒక వరద ప్రవాహంలాగా, ఏ రకంగా అయితే వరద ముంచెత్తుతుందో అలాగా ఆమె నిశ్చల ఆత్మలోకి, ఎందుకంటే ఆమె ఒక సీమను, ఒక కంట్రీని, ఒక తలాన్ని అధిగమించింది, భౌతిక తలాన్ని, కాబట్టి ప్రశాంతంగా ఉంది. కానీ ఆమెను ప్రశాంతంగా ఉండనిస్తుందా ఈ ప్రాణశక్తి? వెంటనే ఒక వరద ప్రవాహంలో ఆమె నిశ్చల ఆత్మలోకి, దాని స్వచ్ఛతలోకి ఉద్ధృతంగా పరవళ్ళు తొక్కుతూ గ్రీష్మ నేలపైన పడుతున్నట్టుగా విరుచుకుపడింది. శిఖరాలంత ఎత్తుగా ఎగసి పడుతున్న తరంగాలతో అది తీరాలను ముంచెత్తింది. దాని శబ్దము ఎలా ఉందంటే బ్రహ్మాండమైన భావావేశంతో ఉందంట. చూడండి పేజ్ నెంబర్ 492. Enormous was its vast and passionate voice. It cried to her listening spirit as it ran, demanding God's submission to chainless force, a deaf force calling to a status dumb, 1,000 voices in a muted vast. It claimed the heart's support for its clutched joy, for its need to act the witness soul's consent, for its lust of power, her neutral being's seal. Into the wideness of her watching self, it brought a grandiose gust of the breath of life. Its torrent carried the world's hopes and fears, all lives, all natures, a dissatisfied, hungry cry, and the longing all eternity cannot fill. దాని శబ్దము ఎలా ఉందంటే బ్రహ్మాండంగా భావావేశంతో ఉంది. మనలో ఈ వైటల్ అన్నది ఎక్కువగా పనిచేస్తూ ఉంటే భావావేశాలన్నీ ఎక్కువగా ఉంటాయి. ఒక కోపము ఎక్కువే ఉంటుంది, కోరికలు ఎక్కువే ఉంటాయి, సంతోషము ఎక్కువ ఉంటుంది, ఉత్సాహము ఎక్కువ ఉంటుంది, అట్లాగే బాధ, దుఃఖము ఇవి ఎక్కువ ఉంటాయి, నైరాశ్యము ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా అన్నీ కూడా దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి. పనిచేసే శక్తి కూడా వైటల్ ఎక్కువ ఉంటే పనిచేసే శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. మంచి పనులకు కానీ ఏ పనులకైనా కూడా ఇప్పుడు బాగా శక్తివంతంగా పనిచేస్తున్నారు, బాగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారంటే వాళ్ళలో వైటల్ పవర్ ఎక్కువ ఉంది అని. సో ఈ రకంగా పాజిటివ్స్ ఉన్నాయి, దీంట్లో నెగిటివ్స్ ఉన్నాయి. ఇది ఎలా అంటే పరుగులు తీస్తూ తనను వినమని ఆత్మతో మొరపెట్టుకుంది అంట. పరుగులు తీస్తుంది, నన్ను విను అని చెప్పి ఆత్మతో చెప్తూ ఉంది. తన విశృంఖలతతో, ఇది స్వేచ్ఛగా ఉంటుంది, విశృంఖలంగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడము, లిమిట్ చేయడం అనేది సాధ్యం కాదు. అలా తన విశృంఖలతతో భగవంతుని సైతము తన ఆధీనంలోకి రమ్మంటుంది. భగవంతుని సైతము నువ్వు కూడా నా కంట్రోల్లో ఉండాలి అంటుంది. ఇది ఒక మూగ స్థితిని పిలిచే చెవిటి శక్తి. మూగ స్థితిని పిలిచే చెవిటి శక్తి. ఇప్పుడు చూడండి ఎలా అంటే అవతలి వాళ్ళు మూగగా ఉండాలి. ఇప్పుడు మనుషులు ఉంటారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు కొంతమంది. అవతలి వాళ్ళు వినడమే ఉండాలి. ఇంకా అవతలి వాళ్ళు చెప్పింది వీళ్ళు వినరు. అంటే మూగ స్థితిని కోరుకుంటారు, వీళ్ళు చెవిటి స్థితిలో ఉంటారు అన్నమాట. అదేంటి, అక్కడ వైటల్ పవర్ పనిచేస్తూ ఉంది అని. ఇది ఒక మూగ స్థితిని పిలిచే చెవిటి శక్తి. ఇంకా పైగా దీంట్లో తన నుండి పైకి లేచే 1000 గొంతులను నిశ్శబ్దంగా వినాలని చెప్తుంది ఈ వైటల్ పవర్. ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా మీరు వినాలంతే అంటుందన్నమాట. మన హార్ట్ కానీ, వేరే మైండ్ కానీ, మన ఫిజికల్ కానీ, ఇదంతా కూడా ఆ వైటల్ నుంచి వచ్చేవన్నీ వినాలి అంతే, ఏం మాట్లాడేది ఉండదు.
తన నుండి పైకి లేచే 1000 గొంతులను నిశ్శబ్దంగా వినాలంటుంది. పైగా దీని సంతోషం కోసం హార్ట్ సపోర్ట్ కావాలంటుంది. హార్ట్‌ని సపోర్ట్ కావాలంటుంది. ఎలా అంటే మనది వైటల్ కోరిక, వైటల్ సంతోషము అయినా గూడా హృదయం నుంచి వచ్చింది అంటాం చూడండి. చాలా మటుకు బయట నుంచి మనము జోక్స్ చేసుకుంటూ ఇలా చేసుకుంటున్నాం ఇదంతా వైటల్ సంతోషం. అది హార్ట్ నుంచి వచ్చేది కాదు. హార్ట్ నుంచి వచ్చేదంటే అది చాలా డెప్త్‌గా ఉండాలి. మనము భగవంతుని ఫీల్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు వచ్చేటివి హార్ట్ నుంచి వచ్చేటివి. సరే కొన్ని కొన్ని భావోద్వేగాలు ఇవన్నీ కూడా హార్ట్ నుంచే వస్తాయి. కానీ ఇది ఏమంటుంది నాకు హార్ట్ సపోర్ట్ కావాలి అని అంటుంది. నాది హార్టే. నేను హార్ట్ నుంచి వచ్చిన సంతోషం అంతటి సంతోషం నాది అంటుంది. అలాగే తాను పనిచేయటానికి విట్నెస్ సోల్‌ని సాక్షి అంతరాత్మ సమ్మతిని కోరుతుంది. తన కామశక్తి పైన అంతరాత్మ ముద్ర పడాలంటుంది. తనకేమో కోరిక ఉంటుంది. దానిపైన ఏమంటుంది? అంతరాత్మ ముద్ర. ఇది అంతరాత్మ నుంచి వచ్చింది నా కోరిక అన్నట్టుగా అంటుందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! కొంతమంది బాబాలు, గురువులు వీళ్ళంతా గూడా ఆహ్, నేను కృష్ణుడిని ఎంత గోపికలు అని చెప్పుకుంటూ ఏమేమో చెప్తూ ఉంటారు. ఈ భ్రమలో పడేస్తుంటారు. అమాయకులు వాళ్ళకు బలైపోతూ ఉంటారు. సో, ఇదంతా గూడా వైటల్ పవరే. ఇదంతా గూడా సావిత్రి చూస్తూ ఉందనమాట. దీన్నంతా గూడా పక్కకు దోసేస్తూ సావిత్రి సాక్షి అంతరాత్మ విశాలతలోకి జీవిత శ్వాస వైభవాన్ని తీసుకొని వచ్చింది. ఆ! జీవిత శ్వాస వైభవాన్ని నెమ్మదిగా తీసుకొనొచ్చింది. ఈ ప్రవాహపు ఉరవడి ప్రపంచంలోని అన్ని భయాలను, ఆశలను, సమస్త జీవితాన్ని, ప్రకృతి అసంతృప్త ఆకలి కేకలను, శాశ్వతత్వం తీర్చలేని పరితాపాలను మోసుకొని వచ్చింది. దాన్నంతా సావిత్రి ఆహ్వానించింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె దానికి భయపడి దాన్ని పక్కకు నెట్టడమో, లేకపోతే దాంట్లో మునిగిపోయి చర్యలు చేయడమో ఇవన్నీ కాదు ఆమె సంకల్పం. ఆమె లక్ష్యం. ఆమె లక్ష్యం ఏంటి? దాన్ని అధిగమించాలి. దాన్ని అధిగమించాలంటే దాన్ని తనలోకి ఆహ్వానించి అప్పుడే దాన్ని అధిగమించాలి. కాబట్టి ఎప్పుడైతే ఆమె ఈ ప్రవాహపు వరవడిని తనలోకి ఆహ్వానించిందో, అప్పుడు ఏమైపోయిందంటే ప్రపంచంలో ఉన్న అన్ని భయాలు, ఆశలు, సమస్త జీవితం, ప్రకృతి అసంతృప్త ఆకలి కేకలు ఇవన్నీ కూడా ఆమెలోకి వచ్చేసాయి. ఇది ఎంత కష్టమైన పని చూడండి. ఎంత కష్టమైన కార్యం తీర్చాలంటే, మనం మన ప్రాణాన్ని, మన ప్రాణతలాన్ని కంట్రోల్ జేసుకోవాలంటేనే చాలా కష్టం. అలాంటిది మొత్తం అంతా ప్రపంచంలోదంతా ఆమెలోకి ఆహ్వానించింది. It called to the mountain secrecies of the soul and the miracle of the never dying fire. It spoke to some first inexpressible ecstasy hidden in the creative beat of life. Out of the nether unseen deeps, it tore its lure and magic of disordered bliss. Into earth light poured its mage of tangled charm and heady draught of nature's primitive joy, and the fire and mystery of forbidden delight. Drunk from the world, libido's bottomless well, and the honey sweet poison wine of lust and death, but dreamed a vintage of a glory of life's gods, and felt as a celestial rapture's golden sting. ఇది ఈ ప్రాణశక్తిని ఎప్పుడైతే సావిత్రి తనలోకి ఆ ప్రవాహాన్ని ఆహ్వానించిందో అప్పుడు అది కోకొల్లలుగా ఉన్న అంతరాత్మ రహస్యాలను ఎప్పటికీ నశించని జ్వాల అద్భుతాన్ని తెలుసుకోవాలని కోరింది. అంతరాత్మ రహస్యాలను తెలుసుకోవడం కానీ, అంతరాత్మను స్పర్శించడం కానీ ప్రాణతలంతో సాధ్యం కాదు. మనసుతో కూడా సాధ్యం కాదు. కానీ ప్రాణతలం పొందే పారవశ్యత ఎట్లా ఉంటుందంటే, అంతరాత్మ స్పర్శ అన్నట్టుగా తప్పుదారి పట్టిస్తుంది. ఇక్కడ కూడా మనం తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఏదో కొంచెం మనకు పరవశము అది వచ్చిందంటే, దాన్ని కూడా మనము సెపరేట్ చేసుకోవాలి. ఏది అనేది ఐడెంటిఫై చేసుకోగలగాలి. లేదంటే ప్రాణతలం నుంచి వచ్చిందా? లేక ఇది నిజమైన పారవశ్యత అని. ఎందుకంటే ప్రాణతల పారవశ్యత కూడా అంతరాత్మ పారవశ్యతలాగా ఉంటుంది. ఇది చాలా మంది విషయంలో జరుగుతుంది. చెప్తూ ఉంటారు చూడండి, నాకు ఆ దేవుళ్ళు కనిపించారు, ఈ దేవుళ్ళు కనిపించారు, ఈ కాంతి బ్లూ లైట్ కనిపించింది, ఆరెంజ్ లైట్ కనిపించింది ఇలా అనమాట. ఇవన్నీ కూడా అలాంటివే. ఇది మొదట జీవితపు సృష్ట్యాత్మక స్పందన క్రింద దాగి ఉన్న అనిర్వచనీయ పారవశ్యతతో సంభాషించింది మొదట. అడుగున ఉన్న కనిపించని లోతుల నుండి అపక్రమంగా ఉండే ఆనందపు మాంత్రికత ఆకర్షణను తీసుకొని వచ్చింది. లోతుల్లో ఉండే ఆకర్షణను కూడా పైకి తీసుకొని వచ్చింది. ఆ మాంత్రికతను, ఆకర్షణను ఇవన్నీ కూడా మ్యాజిక్ చేయడము, ఇతరులను అట్రాక్ట్ చేయడము ఇవన్నీ కూడా ప్రాణశక్తికి ఉన్న లక్షణాలు. ఈ ప్రాణతలం బాగా ఉన్నవాళ్ళు కూడా, ప్రాణశక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం. పాలిటిక్స్‌లో కానీ, లేదా బయట ప్రపంచంలో కానీ
ఈవెన్ స్పిరిచువల్ అని చెప్పుకుంటూ ఉండే బాబాలు, గురువులు వీళ్ళు కానీ, ఈ వైటల్ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్లీ జనాలను బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఈ వైటల్ పవర్ అనేది అందరినీ ఒక మాంత్రికత ఉంటుంది వైటల్ పవర్‌లో. అందరిని కూడా ఆకర్షణకు గురి చేస్తుందనమాట. ఇలా భూకాంతిలోకి తన మాంత్రికతను ప్రవహింపచేసింది. ప్రకృతి ప్రాథమిక సంతోషాన్ని ముందుకు తీసుకొని పోతూ, నిషేధించబడిన ఆనందపు మార్మిక జ్వాలను రగిలిస్తూ, అడుగు భాగం లేనంత లోతుగా ఉన్న విశ్వకామన ఊట నుండి అంటున్నారు. అంటే దీనికి అడుగు భాగం అనేది ఉండదు. ఊట. ఆ ఊట ఎప్పుడూ ఇలా పైకి తేలుతూనే ఉంటుందనమాట. కోరికలు కానీ, కోపం ఇప్పుడు దాన్లలో పడ్డామంటే ఇంకా అవి తేలుతూనే ఉంటాయి. ఇంక దానికి అడుగు భాగం అంటూ ఉండదు. ఎక్కడని మనం ఎంత లోపలికి పోయినా కూడా ఆ అడుగన్నది ఉండదు. ఆ తృప్తి అన్నది ఉండదు. ఆ ఎండ్ కనిపించదు. తేనె మాధుర్యంతో ఉన్న విషపూరిత మధువును తాగుతూ, ఆ మధువును తేనె దీంతో మాధుర్యంతో ఉన్న ఆ మధువును తాగుతూ, కామము, మరణము 2 రిలేటెడ్‌గా ఉంటాయి. ఇది ఎక్కువయ్యే కొద్దీ మరణానికి దగ్గరవుతాం. కామం ఎక్కువయ్యే కొద్దీ. సో, ఈ రకంగా ఉన్న ఆ మధువును తాగుతూ, ప్రాణదేవుళ్ళ వైభవ అమృతాన్ని తాగుతున్నట్టుగా, అదేదో దేవతల అమృతాన్ని తాగుతున్నట్టుగా, ఇది యాక్చువల్‌గా మరణానికి దగ్గర చేసేది. కానీ అది ఏమనుకుంటుంది, దేవతల అమృతాన్ని నేను తాగుతున్నాను అంటుంది. ఎందుకంటే ప్రాణశక్తి ఎక్కువై, కామశక్తి ఎక్కువయ్యే కొద్దీ మరణానికి దగ్గరవుతాం. కానీ అదేమంటుంది, అమృతత్వం అంటుంది. అమృతత్వానికి దగ్గరవుతున్నాను అని అనుకుంటుంది. అలాగా అది పవిత్ర పారవస్యతకు చెందిన బంగారు పోటులాగా అనుభూతి చెందుతుంది. The cycles of the infinity of desire and the mystic that made an unrealized world, wider than the known and closer than the unknown, in which hunt forever the hounds of mind and life, tempted a deep dissatisfied urge within to long for the unfulfilled and ever far, and make this life upon a limiting earth a climb towards the summits vanishing in the void, a search for the glory of the impossible. కోరిక అనంతత్వానికి చెందిన సైకిల్స్‌ను, కోరికలు అన్నవి ఎలాంటివంటే అనంతమైనవి. అవి ఒక సైకిల్ లాగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక కోరిక అయిపోయిందనుకోండి, ఒక కోరిక కలిగింది మనకు, ఏదైనా కొనాలనో, ఏదైనా చేయాలనో అది తీర్చుకున్నాము. అక్కడితో తృప్తి పడతామా? అది ఇంకొక కోరిక వైపు మళ్ళుతుంది. మళ్ళీ అది తీర్చుకుంటాము. మళ్ళీ అక్కడికి తృప్తి అవుతుందా? లేదు. అది ఇంకో కోరిక వైపు మళ్ళుతుంది. ఈ రకంగా ఈ కోరికలన్నవి ఒక అనంతమైన సైకిల్ లాగా ఇలా తిరుగుతూనే ఉంటాయి కోరికలు. అందుకే శ్రీ అరవిందులు మదరు చాలా గట్టిగా చెప్తారు. ఏదైనా మనకు అనిపించినప్పుడు ఒక ప్రేరణ గాని, ఒక చలనం గాని దాన్ని బయట పెట్టకూడదు. దాన్ని బయట పెట్టడమే ఉత్తమం అనుకోకూడదు అంటారు శ్రీ అరవిందులు. అంటే మనకి ఏదైనా కోరిక కలిగింది, మనం ఈ కోరికలు కంట్రోల్ చేసుకోవాలంటే, ఆ కోరిక తీర్చుకునే కెపాసిటీ ఉన్నా కూడా మనం ఆ కోరిక తీర్చుకోకూడదు. కోరిక తీర్చుకోకుండా ఉన్నప్పుడు ఆ కోరిక అనేది దాని సెంట్రల్ పవరు తగ్గిపోతూ వస్తుంది. ఈ రకంగా మనము కోరికలు కంట్రోల్ చేసుకోగలుగుతాం. లేదా ఆ కోరిక తీర్చుకుంటేనే నాకు తృప్తి వచ్చేస్తుంది. ఇంక సరే ఇంక అది అయిపోతుంది కదా! ఓ పని అయిపోతుంది నేను ఆ కోరిక తీర్చుకుంటే అని అనుకున్నాం అనుకోండి. అక్కడికి అదేమైతుందంటే ఇంకా బలమవుతుంది. మనమేమో బలహీనమైతూ పోతాం ఈ రకంగా. ఆ కోరిక అన్నది ప్రేరణ మాత్రం బలమవుతూ పోతుంది. కాబట్టి మన కోరికలు కానీ, కోపం కానీ వాటిని బయట పెట్టకూడదు అంటారు. ఎవరి మీదైనా కోపం వచ్చినా కూడా వెంటనే చర్య తీసుకోకూడదు. దీన్నే మదర్ స్టెప్ బ్యాక్ అని కూడా చెప్తారు. వెంటనే కొంచెం ఆలోచించాలి. ఒక క్షణము తమాయించుకోవాలి. దాన్ని అలా కాకుండా అసలు ప్రతిచర్య తీసుకోకుండా మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగినామంటే కోపం బలహీనమైపోతూ వస్తుంది. కోరిక కూడా అంతే, తీర్చుకోకుండా ఉన్నామంటే అది బలహీనమైపోతూ వస్తుంది. ఇవి ఎలాంటివి మరి, కోరిక ఇవన్నీ కూడా అనంతంగా ఉంటాయి. ఒక సైకిల్ లాగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇలా కోరిక అనంతత్వానికి చెందిన సైకిల్స్‌ను, అవాస్తవ ప్రపంచాన్ని తయారు చేసిన మార్మికతను, తెలిసిన దానికంటే విశాలంగా, తెలియని దానికన్నా దగ్గరగా ఉన్న ప్రపంచాన్ని, తెలిసిన దానికన్నా ఇంకా విశాలంగా ఏదో ఉంది, ఇంకా తెలుసుకోవాలి, ఇంకో తెలుసుకోవాలనుకుంటుంది. ఇక తెలియని దానికన్నా దగ్గరగా ఉన్న ప్రపంచాన్ని, దగ్గరగా ఇంకా ఏముంది అని తెలుసుకోవాలని మనసు, ప్రాణాలు ఎప్పటికీ వేటాడుతూనే ఉంటాయి. సఫలం కాకుండా ఎప్పటికీ దూరంగా ఉండే దాని కోసం పరితపిస్తూ, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అదేదో ఉంది, అది దొరకటం లేదు అని పరితపిస్తూ ఉంటారు చూడండి. అలాగా అనమాట. అది ఏదైనా కావచ్చు. సుఖాల, సంపదల, వైభోగాల, పేరు ప్రతిష్టల, లేక ఏదైనా ఎంతొచ్చినా కూడా వాటికి తృప్తి ఉండదు. లోలోపల అసంతృప్త ప్రేరేపణకు పురిగొల్పబడుతుంది. ఈ రకంగా అవన్నీ వాటి కోసము ఆరాటపడుతూ, వేటాడుతూ, లోలోపల అసంతృప్త ప్రేరణ. లోపల ఎప్పటికీ అసంతృప్తి ఉండనే ఉంటుంది. అది దొరకలేదు,
దొరికినా కూడా ఇంకోటి కావాలి. ఈ రకంగా అసంతృప్త ప్రేరేపణ పురిగల్పబడుతుంది. ఇలా మనిషికి కూడా అసంతృప్తి ఎక్కువవుతుంది. అలా చేస్తూ పరిమితంగా ఉండే ఈ భూమిపైన ఉన్న జీవితాన్ని శూన్యంలో అదృశ్యమయ్యే ఉన్నతాల వైపు చేసే ఒక ఆరోహణల ఈ జీవితం ఎలాంటిది? ఇక్కడ భూమి మీద పరిమితమైన జీవితం. దీన్ని ఎలా అంటుందంటే, అదృశ్యమయ్యే ఉన్నతాల వైపు చేసే ఒక ఆరోహణలా, అసాధ్య వైభవం కోసం చేసే ఒక అన్వేషణలాగా అలా తయారు చేసింది ఈ ప్రాణశక్తి. ఇదంతా కూడా సావిత్రికి తెలిసి వస్తూ ఉంది. సప్రెషన్ అంటే ఏంటి? Dreamed of that which never has been known. It grasped at that which never has been won. It chased into an Elysian memory the charms that flee from the heart's soon lost delight. It dared the force that slays, the joys that hurt, the imaged shape of unaccomplished things, and the summons to the Sitsian transmuting dance, and passion's tendency of the courts of love, and the wild beasts ramp and romp with beauty and life. ఎప్పటికీ తెలియని దానికోసము స్వప్నిస్తుంది. ఏదో ఏదో ఉంది అన్నట్టుగా స్వప్నిస్తూ కలల్లో ఉంటుంది. ఎప్పటికీ సాధించలేని దాన్ని పొందాలని అనుకుంటుంది. ఒక పరమానంద స్మృతిని వెంటాడుతుంది. ఏదో కావాలి, పరమానందం కావాలి, ఆ స్మృతి ఎప్పటికీ ఉండిపోవాలి అని దాన్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. హృదయం నుండి తొందరగా పారిపోయే ఆనందపు ఆకర్షణను హస్తగతం చేసుకోవాలంటుంది. ఇప్పుడు హృదయం నుంచి తొందరగా వెళ్ళిపోతుంది ఆనందం, కానీ దాన్ని అది పర్మనెంట్ కావాలి, నాతో ఉండాలి. కానీ వైటల్ పవర్ ఎక్కువ ఉన్నంత వరకు అది పర్మనెంట్గా ఉండే ఆనందం కాదు. ఆనందం ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది? ఎప్పుడైతే మనము మన సైకిక్ అవేకన్ అవుతుందో, మనం అంతరాత్మను స్పర్శించగలుగుతామో, భగవంతుని స్పర్శతో ఉండే మదర్ కాన్షియస్నెస్లో ఉండే పనులు చేస్తూ ఉంటామో, అప్పుడు మన ఆనందం పర్మనెంట్గా ఉంటుంది తప్ప వైటల్ పవర్తో చేసే పనులతో ఎప్పటికీ ఆ పొందే ఆనందం ఎప్పటికీ పర్మనెంట్గా ఉండదు. కానీ ఇది ఏమంటుంది? దాన్ని పర్మనెంట్ చేసుకోవాలనుకుంటుంది. వధించే శక్తి కోసము ధైర్యం చేస్తుంది. అలాగే ఒకరిని బాధ పెట్టడంలో పొందే సంతోషాలను రుచి చూపిస్తుంది. అలా వధించే శక్తి కోసము ధైర్యం చేస్తుంది. ఆ శక్తి ఉండాలి అని దాంట్లో ఒక సంతోషాన్ని పొందుతుంది ఇతరులను వధించడంలో. ఇది ఒకసారి మనం సెకండ్ వరల్డ్ వార్ కాలంలో జరిగింది. అప్పటి డాక్యుమెంటరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందులో చూసామంటే మనము, అప్పుడు సైనికులు ఎలా మాట్లాడుకునే వాళ్ళంటే ఒకరితో ఒకరు, ఆ శత్రువుని చంపడంలో అతని రక్తం కళ్ళజూడడంలో గొప్ప సంతోషం ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఆ సైనికులు. అంటే అంతగా వాళ్ళు మొత్తం అంతా వైటల్ పవర్ అంతా సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు విజృంభించిపోయి హిట్లరు వీళ్ళంతా కూడా ఇచ్చేసి, దీంతో మామూలు సైనికులు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడుకునేవాళ్ళు. అంటే అంతగా రాజ్యం ఏలింది అప్పట్లో వైటల్ పవర్. అదేంటి? మన శత్రువును చంపితే ఎంత సంతోషంగా ఉంటుంది, ఆ రక్తం కళ్ళజూడడంలో గొప్ప ఆనందం ఉంటుంది అని చెప్పి ఇలా పైశాచిక ఆనందాన్ని ఈ ప్రాణశక్తి ఎంజాయ్ చేస్తుందనమాట. సఫలం కాని విషయాల రూపాలను ఊహించింది. ఇవి సఫలం కావు, కానీ ఏవో ఊహిస్తుంది ఇవి సఫలం అవుతాయి అది అని. రూపాంతరం చేసే మంత్రగత్తె సిర్సియన్ నృత్యం ప్రకారంగా వర్తిస్తుంది. ఈ సిర్సియన్ అన్న మంత్రగత్తె ఇది మనకు గ్రీక్ మైథాలజీలో హోమర్ రాసిన ఒడిస్సీ అన్న దాంట్లో వస్తుంది. ఒడిస్సీ ఆయన సాహస వీరుడు. ఒక రాజ్యాన్ని యుద్ధం చేసి ఆ విజయాన్ని పొందిన తర్వాత ఆయన సైనికులు కలిసి తిరిగి వస్తూ ఉంటారు. తిరిగి వస్తూ ఉంటే ఈ సైనికులు వాళ్ళు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక చిన్న ద్వీపం కనపడుతుంది. వీళ్ళంతా కూడా ఈయన ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడ కొంచెం సేపు ఆశ్రయం తీసుకుంటారు. అక్కడ ఈమె సిర్సియన్ అనే మంత్రగత్తె ఈమె చాలా అందంగా ఉంటుంది. అయితే మంత్రగత్తె ఈమె విచ్. అయితే ఈమె వాళ్ళకొచ్చేసి అంత మంచిగా మధువు తాపేసి మంచిగా వాళ్ళను డ్యాన్స్ చేయమంటుంది తనతో పాటు. వీళ్ళు కూడా ఆమె అందగత్తె కదా, ఆమెతో పాటు డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసినప్పుడు ఆమె మంత్రదండంతో వాళ్ళనంతా కూడా జంతువుల్లాగా, తోడేళ్ళలాగా, పులుల్లాగా ఈ రకంగా మార్చేస్తుంది ఆమె. అయితే వీళ్ళల్లో ఒకతను ఒక్క సైనికుడు తప్పించుకొని వస్తాడు. తప్పించుకొని వచ్చి మన ఒడిస్సీకి ఈ సంగతి చెప్తాడు, ఇలా జరిగింది అని. అయితే ఈయన ఒడిస్సీ అత్యంత సాహసవంతుడు మాత్రమే కాదు, మేధ ఉన్నవాడు. ఆయనకి దేవతలు కూడా సహాయం చేస్తారు. అది హెర్మిస్ అనే దేవత ఒడిస్సీకి సహాయం చేస్తాడు. అతను చెప్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీ కత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం పక్కన పెట్టద్దు, ఎంత ఇదైనా కూడా అని చెప్పి ఒక హింట్ వస్తుంది ఆయన నుంచి.
ఇప్పుడు మన సావిత్రికి వచ్చినట్టుగా. సో, ఒడిసి అక్కడికెళ్తాడు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ అంతా అక్కడ జంతువుల్లాగా ఉన్నారు. వాళ్ళందరిని విడిపించుకొని పోవాలి. ఇంకా అక్కడికెళ్ళినప్పుడు ఆమె అలాగే ఇతనికి కూడా మదువు తాపుతుంది, డాన్స్ చేయమంటుంది. ఆమెతో పాటు డాన్స్ చేస్తాడు ఇతను. డాన్స్ చేసి చిట్ట చివరకు ఆమె మంత్రదండం ఎత్తే లోపల ఇతనొచ్చేసి కత్తిని ఆమె మీదకి పెడతాడు. ఆమె మీదకు చూపిచ్చి, కత్తిని చూపిచ్చి, "ముందు మా వాళ్ళందరినీ నువ్వు మనుషుల్ని చేస్తేనే నేను వదిలిపెడతాను. లేకపోతే ఈ కత్తితో చంపేస్తాను" అంటాడు. అప్పుడు ఆ కత్తి ఆయన కత్తి అన్నది అది దైవాంశం. అది చాలా పవర్‌ఫుల్. సో, వెంటనే ఆమె వాళ్ళందరినీ మామూలు మనుషుల్ని చేస్తుంది. ఆ తర్వాత ఆమె గూడా సంతోషిస్తుంది. ఎందుకంటే ఆమెను ఇతను అధిగమించాడు కాబట్టి, ఆమెను నియంత్రించాడు కాబట్టి, ఆమె గూడా సంతోషించి అతని కంట్రోల్‌లోకెళ్తుంది. కొన్ని రోజులు అక్కడ ఉండి, ఆ తర్వాత ఎళ్ళిపోతారు. ఈ రకంగా అంటే వాళ్ళందరినీ రూపాంతరం చెందించింది ఆమె. అలా మంత్రగత్తె శిర్షియ నృత్యం ప్రకారంగా ఈ ప్రాణశక్తి వర్తిస్తుంది. ప్రేమ ఆవరణలో భావావేశము అద్దెకుంటుంది. ఆ ప్రేమ, ప్రేమ అనుకుంటూ ఉంటాం. ఈ వైటల్‌ది గూడా వైటల్‌లో ప్రేమ, ప్రేమ అంటాం కానీ, అక్కడ ఎక్కువ ఏముంటుంది? భావావేశం ఉంటుంది. ఎప్పుడైనా హృదయం నుంచి వచ్చే ప్రేమ అది ఉంటుంది కానీ పర్మనెంట్‌గా. ఇలాంటి ప్రేమ ఇదెప్పుడు భావావేశం వైటల్ నుంచి వచ్చే ప్రేమ భావావేశంతో ఎక్కువగా ఉంటుంది. మనం చూసే ప్రేమలన్నీ కూడా అంతే. సో, ప్రేమ ఆవరణలో భావావేశము అద్దెకుంటుంది. భావావేశం ఉంటుందక్కడ. స్వచ్ఛమైన ప్రేమలో ఎప్పటికీ భావావేశం ఉండదు. కానీ ప్రాణశక్తి ఏం చేస్తుంది? దాన్ని గూడా మలినం చేస్తుంది. జీవితము సౌందర్యాలతో ఒక అడవి మృగం నిలబడి కుస్తీ పట్టినట్టుగా ఉంటుంది. ఇదెలా ఉంటుందంటే, అడవి మృగం ఓ జీవితము ఉంది, సౌందర్యం. అందంగా ఉండే అడవి మృగము ఏ రకంగా అయితే కుస్తీ పడుతుందో, ఆ రకంగా ఈ ప్రాణశక్తి ఉంటుంది. It brought its cry and surge of opposite powers, its moments of the touch of luminous plains, its flame ascensions and sky pitched vast attempts, its fiery towers of dream built on the winds, its sinkings towards the darkness and the abyss, its honey of tenderness, its sharp wine of hate, its change of sun and cloud of laughter and tears, its bottomless danger pits and swallowing gulfs, its fear and joy and ecstasy and despair, its occult wizardries, its simple lines and great communions and uplifting moves, ఇట్స్ ఫెయిత్ ఇన్ హెవెన్, ఇట్స్ ఇంటర్‌కోర్స్ విత్ హెల్. అద్భుతంగా ఉంది చూడండి. ఈ రకంగా విరుద్ధ శక్తుల ఆక్రందనను, దాని నొరగను తీసుకొని వచ్చింది. ప్రకాశమాన తలాలను స్పర్శించే క్షణాలను, జ్వాలాయమాన ఆరోహణలను, ఆకాశాన్నంటే విస్తార ప్రయత్నాలను, అన్ని సాహసాలు చేస్తూ ఉంటాడు చూడండి. రకరకాల సాహసాలు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడం కానీ, పారాగ్లైడింగ్ అని చెప్పి, స్విమ్మింగ్‌లో రకరకాలుగా చేయడము, ఇవన్నీ కూడా ఏంటంటే సర్ఫింగ్ అని, ఇవన్నీ కూడా వైటల్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడే. అంటే శక్తి కూడా మంచి శక్తి కూడా ఉంటుంది వైటల్‌లో. అలా అని మనం సాహసాలు చేయడం నెగెటివ్ అనటానికి లేదు. కానీ ఇది చేస్తుంది. దాన్ని తీసుకొని ఆకాశాన్నంటే విస్తార ప్రయత్నాలను, గాలిలో స్వప్న సౌధాలను నిర్మిస్తూ అంధకారంలోకి, అగాధంలోకి మునిగిపోతుంది. అలా చేస్తూ అంధకారంలోకి, అగాధంలోకి మునిగిపోతుంది. మృదువుగా ఉండడంలోని మాధుర్యాన్ని, ద్వేషించడంలోని పదునుతనాన్ని తేనెలాగా ఆస్వాదిస్తుంది. అంటే ఒక్కోసారి మృదువుగా ఉంటుంది. అంటే ఎంత మృదువుగా ఉన్నారో అనుకుంటాం. అలాగే ద్వేషించడంలో ఎంత ప్రేమిస్తారో అంతగా ద్వేషిస్తారు చూడండి. అటాచ్‌మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఒకరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఒకరి మీద ద్వేషం ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఏంటి మరి? ఇదంతా వైటల్ పవరే. ప్రేమ ఎక్కువ ఉంటుంది. ద్వేషము ఎక్కువ ఉంటుంది. భావావేశం తప్ప ఇది నిజమైన ప్రేమ అన్నది కాదు. అలాగా దీంట్లో ప్రేమ ఎక్కువ ఉంటుంది. ద్వేషం గూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా సూర్యుడిని బిగ్గరగా నవ్వడంగా, మేఘాన్ని కన్నీటిగా మారుస్తుంది. మేఘాన్ని కన్నీటిగా మార్చేస్తుంది. సూర్యుడిని బిగ్గరగా నవ్వడంలాగా మార్చేస్తుంది. ఇక్కడ పడే ప్రమాదాలకు అడుగు ఉండదు. ఇక్కడ ప్రమాదాలను ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చాలా ప్రమాదాలన్నీ కూడా ఫేస్ చేస్తుంది. ప్రమాదాలు చేయాలనుకుంటుంది. ప్రమాదాలను ఫేస్ చేస్తుంది. కానీ ఈ ప్రమాదాలకు మరి అంతం అంటూ ఉంటుందా? అంతం ఉండదు. అలా పోతూనే ఉంటుంది. అగాధాలను కూడా మింగేస్తుంది ఇది. భయము, సంతోషము, పారవస్యత, నైరాస్యము, తాంత్రికత, సరళమైన వరుసలు, గొప్ప సంయోగాలు, పైకి లేపే చలనాలు ఇవన్నీ ఉంటాయి. పారవస్యత ఉంటుంది, భయం ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, నైరాస్యం ఉంటుంది, తాంత్రికత ఉంటుంది. అన్ని గొప్ప సంయోగాలు, పైకి లేపే చలనాలు ఇవన్నీ కూడా ప్రాణశక్తిలో ఉంటాయి. స్వర్గాన్ని విశ్వసిస్తూ నరకంతో సంపర్కం ఏర్పరచుకుంటుంది. స్వర్గాన్ని నమ్ముతుంది.
స్వర్గాన్ని నమ్ముతుంది కదా అని చెప్పి స్వర్గంతో ఉంటుందా? లేదు. ఇవన్నీ చేస్తూ దేంతో సంపర్కం ఏర్పరచుకుంటుంది? నరకంతో సంపర్కం ఏర్పరచుకుంటుంది. These powers were not blunt with the dead weight of earth. They gave ambrosia's taste and poison sting. There was an ardor in the gaze of life that saw heaven blue in the grey air of night. The impulses Godward soared on passion's wings. Minds' quick-paced thoughts floated from their high necks, a glowing splendor as of an irised mane, a pursue of a pure intuition's light. Its flame foot gallop they could imitate. Minds' voices mimicked inspiration's stress, its ictus of infallibility, its speed and lightening heaven, leap of the gods. ఈ శక్తులు పృథ్వీ మృత్యు భారంతో మొద్దుబారిపోవు. పృథ్వీ మీద మృత్యు ఉన్నా కూడా అవి మొద్దుబారిపోవటం అంటూ ఉండదు. పైగా అమృతత్వం లాంటి రుచిని ఇస్తాయి. విషంలోని బాధను, అట్లా రుచి అంత అద్భుతంగా తీయగా ఉంటుంది, అట్లాగే బాధ ఉంటుంది, విషం లాంటి బాధను ఇస్తాయి. ప్రాణ దృష్టిలో ఒక తీవ్రత ఉంది. ఆ తీవ్రత నిశీతి చీకటి వాయువులో స్వర్గం యొక్క నీలిరంగును చూసింది. ఈ తీవ్రత అన్నది ఆ నిశీది వాయువులో స్వర్గం యొక్క నీలిరంగును, స్వర్గం ఎలా ఉంది అన్నది చూసింది నిశీదిలో. దీని ప్రచోదనలు భావావేశపు రెక్కలతో భగవంతుని వైపు ఎగిరాయి. దాని ప్రచోదనలు ఎలా ఉంటాయంటే ఆ భావావేశము రెక్కలు కట్టుకొని భగవంతుని వైపు, భావావేశంతో భగవంతుని వైపు ఎగరాలని అనుకుంటుంది. త్వరగా అడుగులేసి ఆలోచనలు, ఈ వైటల్ పవర్ ఎక్కువైనా కూడా ఆలోచనలు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాగా త్వరగా అడుగులేసి ఆలోచనలు మనసు ఉన్నత అరల నుండి తేలియాడుతూ వచ్చాయి. ఇలా సావిత్రిలోకి ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మనసు ఉన్నత అరల నుంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ప్రాణశక్తి ఎక్కువ అవుతున్న కొద్దీ, ఆ ప్రవాహం ఆమెను ముంచెత్తుతున్న కొద్దీ అవి ఎంతో వైభవంగా ఎలా వచ్చాయంటే ఆలోచనలు కూడా ఎంతో అందంగా, వైభవంగా, ఇంద్రధనుసు ప్రకాశంతో వచ్చాయి. స్వచ్ఛమైన అంతఃస్ఫూర్తి ప్రకాశాన్ని అనుకరిస్తూ అవి ఎలా అనిపిస్తాయంటే ఇంట్యూషన్ లాగా అనిపిస్తాయి. ఆ లైట్ని, ఆ కాంతిని తీసుకొని వస్తాయి. దాన్ని అనుకరిస్తూ, దాన్ని ఇమిటేట్ చేస్తూ జ్వలించే పాదాలతో పరిగెత్తుకుంటూ వచ్చాయంట. ఇంకా దీని మనసు, ఈ వైటల్ మైండ్ అన్నది, దీని గొంతులు అంతఃప్రేరణ ఒత్తిడిని, పొరపాటు లేదు అనే వాదాన్ని తీసుకువస్తాయి. ఈ గొంతులు అంతఃప్రేరణ నుంచి ఒత్తిడిని, ఇదేదో ఇంట్యూషన్ అన్నట్టుగా, లోపల నుంచి ప్రేరణ వస్తుంది అన్నట్టుగా, ఏం చేసినా కూడా పొరపాటు లేదు, మనం తప్పు లేదు అన్నట్టుగా అటువంటి వాదాన్ని ఇక్కడ తీసుకొని వచ్చాయి. దాని వేగం మెరుపుదేవుళ్ళు స్వర్గం నుంచి దూకినట్టుగా ఉంది. దాని వేగం ఎలా ఉంది? వైటల్ పవర్ వేగము ఈ మెరుపుదేవుళ్ళు స్వర్గం నుంచి క్రిందకు దూకినట్టుగా ఉంది. A trenchant blade that showed the nets of doubt. Its sword of discernment seemed almost divine. Yet all that knowledge was a borrowed sun's. The forms that came were not heaven's native births. An inner voice could speak the unreal's word. Its presence, dangerous and absolute, could mingle poison with the wine of God. On these high shining backs, falsehood could ride. Truth lay with delight in error's passionate arms. Gliding downstream in a gilded barge, she edged her ray with a magnificent line. సందేహం అనే వలను ఛేదించే పదునైన బ్లేడ్ లాంటిది. ఎట్లాంటి సందేహం ఉండదు. అది పొరపాటు చేస్తున్నా కూడా డౌట్లెస్గా, ఏమిది లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో పనిచేయడం ఉంటుంది అనమాట. ఏ క్వశ్చన్ కూడా సందేహం ఉండదు. అది వివేచించే విధానము దైవం వివేచనలు, అది ఎంత ఇదిగా వివేచిస్తుంది, ఎంత ఇదిగా కారణం రీజనింగ్ అన్నది చూపిస్తుంది. వైటల్ పవర్ అంటే అది దైవం వివేచనల, నిజంగా భగవంతుడే అంత కరెక్ట్గా చెప్తున్నాడా అన్నట్టుగా అంత ఇదిగా, కత్తి ఎంత పదునుగా ఉంటుందో అంత పదునుగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మనం దీనికి ఎగ్జాంపుల్స్ చాలా ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో చూస్తూనే ఉన్నాం. వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అంతా ఎంత కరెక్ట్ అనిపించేటట్టుగా ఉంటాయి అన్నమాట. అలా కానీ ఈ జ్ఞానం అంతా కూడా అప్పు తెచ్చుకున్న జ్ఞానం తప్ప నిజమైన సూర్యుడి నుంచి వచ్చినది కాదు. అప్పు తెచ్చుకున్న సూర్యుడి నుంచి వస్తుంది తప్ప ఇది నిజమైన జ్ఞాన సూర్యుడి నుంచి వచ్చిన జ్ఞానం కాదు. రూపాలు సహజంగా స్వర్గం నుంచి జన్మించినవి కాదు. ఈ రూపాలన్నీ కూడా ఈ వైటల్ ఏవేవైతే క్రియేట్ చేస్తుందో, స్వప్నాల్లో ఏవేవైతే చూస్తుందో, ఇవన్నీ కూడా నిజంగా సహజంగా స్వర్గం నుంచి వచ్చినవి కాదు. ఒక అంతరస్వరం అవాస్తవ పదాన్ని పలుకుతుంది.
లోపల నుంచి ఒక స్వరం పలుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాము. చాలా ఇలాంటి కలర్స్ కనిపిస్తాయి. ఏదో స్వరాలు వినిపిస్తాయి వాళ్ళకి లోపల నుంచి. దేవుడు నాతో మాట్లాడాడు అంటారు. సాయిబాబా మాట్లాడాడు అంటారు. నాకు పలానా ఈయన కనిపించాడు. పలానా దేవుడు వినాయకుడు కనిపించాడు అంటారు. వరం ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వైటల్ లెవెల్‌లో ఉన్నవన్నమాట. అలాగా ఒక అంతరస్వరం అవాస్తవ పదాన్ని, నిజమైన పదాలు కాదు, పదాన్ని పలుకుతుంది. దీని శక్తి ప్రమాదకరంగా, సమగ్రంగా ఉంటుంది. ప్రమాదకరంగా ఉంటుంది కానీ సమగ్రంగా ఉంటుంది. ఇది విషాన్ని భగవంతుని మధుపానీయంతో కలపగలదు. విషాన్ని భగవంతుని మధువుతో కలుపుతుంది ఇది. వీటి మీద అసత్యం స్వారీ చేయగలదు. అసత్యము స్వారీ చేస్తుంది. అసత్యం ఉంటుందక్కడ. కానీ సత్యమని భ్రమింపజేస్తుందనమాట. పొరపాటు మోహావేశ హస్తాలలో సత్యం ఆనందంగా పడి ఉంటుంది. పొరపాటు యొక్క మోహావేశ హస్తాలలో ఆ పొరపాటు చేస్తూ ఆ పొరపాటే సత్యం అన్నట్టుగా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. పొరపాటు యొక్క మోహావేశ హస్తాలలో సత్యం ఆనందంగా పడి ఉంటుందనమాట. సత్యం ఇది అంటుంది. ఆ మోహావేశపు వరవడిలో ఏది నిమ్న స్థాయిలో అంటే క్రింది స్థాయిలోకి జారిపోతుంది. ఇది ఎట్లా చేస్తుందంటే ఆ మోహావేశపు వరవడిలో ఇది నిమ్న స్థాయిలోకి, క్రింది స్థాయిలోకి ఎప్పుడైతే మోహావేశము, భావావేశము ఇవన్నీ ఎక్కువైతాయో ఎలా అయిపోతుంది, మనం లోయర్ నేచర్‌లో పడిపోతాం. అదంతా కూడా లోయర్ నేచర్. అలా జారిపోతుంది. ఈ ప్రాణిక మనసు ఒక ఆకర్షవంతమైన అబద్ధంతో సత్యం అంచును పదునుగా ఉండేటట్లుగా అలంకరిస్తుంది. సత్యం అనేది కత్తి లాంటిది సత్యం అనుకుంటే, దాని అంచుకు ఇదెళ్ళి ఒక కవర్ లాగా ఉండేసి, అది చాలా పదునుగా, చాలా అందంగా ఉండేటట్టుగా, ఆ కత్తిని అందంగా ఉండేటట్టుగా చేస్తుంది. అంటే మనము ఈ ప్రాణిక మనసుతో జరిగేటివి కూడా, ఆ పొందే అనుభూతులు కూడా సత్యమని అనుకుంటాం. అది ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అవి సత్యమని అనుకుంటాం. అంటే అలాంటి భ్రమల్లో పడకూడదు మనం. ఇవన్నీ తెలుసుకున్నామంటే కొంచెం డెఫినిట్‌గా మనము ఎక్కడ ఏ స్టేజ్‌లో ఉన్నాము అన్నది తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఏ స్టేజ్‌లో ఉన్నాము, ఎక్కడ మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇంకా వైటల్‌లోనే ఉన్నాము. వైటల్‌లోనే ఇవన్నీ గూడా పొందుతున్నాము. అంటే మనం ఇంకా లోపలికెళ్ళాలి. హార్ట్‌కెళ్ళాలి. ఎక్కడ మన సైకిక్ ఉన్నది, మన సోల్ ఉన్నది. హార్ట్ వెనక ఫస్ట్ మనం హార్ట్‌ని పట్టుకోగలిగితే, హార్ట్ తర్వాత హార్ట్ వెనక ఉన్న సోల్‌ని కూడా టచ్ చేయగలుగుతాము. ఇదే ఇంకా ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి.